అడుగుతా నారాయణుడు నీకేం కావాలి అని. నాకు ఏం వద్దు, లక్ష్మీదేవి కావాలి అంటాడు. సరే, నేను నీకు లక్ష్మీదేవిని ఎందుకు ఇవ్వాలో చెప్పాను. నిత్యం నీ నామస్మరణలో నేనున్నాను. నీ నామస్మరణ, నారాయణ నామస్మరణ తప్ప నాకు ఇంకేం పని లేదు. నాకు లక్ష్మిని ఇచ్చాను. సరే, నేను లక్ష్మిని ఇస్తాను. ఒక అద్దం చూపిస్తాడు. అద్దం చూపిస్తా. అద్దం అంటే ఏందో కదా, తన మనసు అనే అద్దం, మనస్సాక్షి. ఆ అద్దంలో కోతి ముఖం కనిపిస్తుంది. నారాయణుడే, నారదుడు ముఖం ఎలా కనిపిస్తుంది? కోతి ముఖం. మనిషికి కోతికి తేడా ఏంటి? కోతికి మోహము, అహంకారం ఎక్కువ. అది ఒక నిమిషంలో ఒక చిటారు కొమ్మని ఉంటుంది, ఇంకో నిమిషంలో ఇంకో చిటారు కొమ్మని ఉంటుంది. దానికి నిలకడ ఉంటుంది. నారాయణ నారాయణ అంటున్నాడు, లక్ష్మి కావాలి అంటున్నాడు, కానీ ఏముంది? కోతి ముఖం. అంటే అది అర్థం అంటే మరేమో కాదు, మన మనస్సు అనే అర్థం చూస్తాం. అందుకే పెద్దలు చెప్పారు, రోజుకి ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలకు చెప్తే ఏమన్నా పిచ్చోళ్ళమా రోజుకి ఒకసారి మాట్లాడడానికి, అలా అయిపోయింది సమాజ పరిస్థితి. నీతో నువ్వు మాట్లాడుకోవాలంటే పిచ్చోళ్ళు అంటున్నారు ఇప్పుడు. అది కాదు, నిజంగా నాతో నేను మాట్లాడుకుంటే నా మనస్సాక్షికి తెలుసు నేనేంటో. ఈజీగా సరే ఈ యొక్క విధంగా చెప్పాలంటే, అద్దం ముందా ఎక్కడికైనా వెళ్ళడానికి తయారవుతావా? తయారైపోతావు ఎలాగలగా. అద్దం ముందర నిల్చుంటేనే కదా నా ముఖంలో పౌడర్ ఉందా, బొట్టు కరెక్ట్ గా ఉందా, తలదువ్వాను లేదు తెలిసేది. చూసిన తర్వాత సరిదిద్దుకొని వెళ్తాం. అలాగే వెళ్ళిపోం కదా. అద్దంలో చూసాము, బొట్టు సైడ్కి వెళ్ళిపోయింది, జుట్టు ఇలా చెరిగిపోయింది, పౌడర్ ఇలా తెల్లగింది, అలాగే వెళ్ళిపోతామా? అద్దం ముందర ఉన్నానంటే నన్ను నేను సరిదిద్దుకుంటాను. ఇప్పుడు నా ధ్యానంలో, ధ్యానం అనేది ఏంటంటే నా మనసును చూసుకునే అర్థం. నా మనసు అనే అర్థంలో నేను రోజుకి ఒక్కసారైనా చూసుకుంటే నేను ఎలా ఉన్నానో నాకు అర్థమవుతుంది. దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోవడం. చాలా మందిని అడుగుతుంటారు, నేను ధ్యానం చేసిన 4 మార్పు వచ్చింది కదా. నా మనస్సాక్షిని అడగాలి, వాళ్ళకేం